అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలో రైతులకు భారీ షాక్ తగిలింది. అమిత్యాల గ్రామంలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం పంటలను ముంచెత్తింది. దీంతో కోత దశకు వచ్చిన మిరప, వేరుశనగ పంటలు పూర్తిగా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంట నాణ్యత దెబ్బతింటుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్కెట్ పరిస్థితి కూడా రైతులను మరింత కుంగదీస్తోంది. గత నెలలో క్వింటాలకు 15,000 వరకు పలికిన వేరుశనగ ధరలు ఇప్పుడు దళార్ల కుమ్మక్తో ఒక్కసారిగా పడిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది సాగు ఖర్చులు భారమయ్యాయని రైతులు చెబుతున్నారు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు భారీగా పెరగడంతో అప్పులు చేసి సాగు చేసిన రైతులకు ఈ అకాల వర్షం పెద్ద దెబ్బగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తీర పట్ట కోసిన పట్ట ఇప్పుడు నాకు నష్టపోకుండా ఎట్లుంటుంది. మొన్న ఇప్పుడు అక్కడ వర్షం వచ్చా ఏం మాట్లాడుతుంది. 12,500 అప్పుడే కొన్నింటి ఆ గుడ్లు కూడా నాకు అందులో ఇన్నాళ్ళగా అట్లా కాడ కాదు గుడ్డికి రోగాలు వచ్చాయి. మామూలుగా అంటే మనం 114 బీగుతుండే, 127 నెలలు బీగినా పడుతుంది. కానీ ఆడికి పచ్చిగా ఉంది నేలు అనేది మనది ఏంటో ప్రాబ్లం ఉందో లేదు. ఇప్పుడు చాలా రైతులు అయితే ఈ పక్కన చాలా గడ్డి అయిపోతుంది. ఈ రంగులో వచ్చి తీర అమ్ముకునేటప్పుడు వర్షం వస్తే అప్పటికి అక్కడ అడుగుతున్నారు. ఏం చేయాలి మనం? ఇటు ఏమన్నా గిట్టుబాటు కొట్లాడు పడుతుంటే ఇట్లా మీరే మీ అంచి గుర్రారు, ఇది గుర్రారు అపార్తం అంచి గుర్రారు. ప్రభుత్వాలు ఎవరైనా ఆదుకోలేదు, ఏం ఆడుకుంటా అమ్ముకుంటామండి. మన దగ్గర అంటే వాళ్ళు ఇప్పుడు ఆడిపోతే మనం 6-10 కడుగుతారు. రోజు మనం ఇల్లు కడగలం. రైతు ఇప్పుడు కూలోళ్ళ కన్నా కావాలి, మిషన్ వాళ్ళకి కావాలి, మనకి కావాలి కదా. మనకు కావాల్సిందే కదా. ఇప్పుడు కూలోళ్ళు వస్తారు, రేపు మారాడు కావాలో ఒక కూలి అంటారు, మొత్తం ఉంటారు. కూలోళ్ళ కన్నా కావాలి. ఎకరాకి వచ్చి ఎంతో ఒక 40-50 వేల దాకా వచ్చిందండి. ఇప్పటికైతే ముందు 8 వాటి ముందు కొట్టిండేది. కొట్టినప్పుడల్లా ఓన్లీ ఎకరన్నరకే వచ్చి 5,500, 7,000 రూపాయలు అంటే ఎకరాడికి కలుపులే దెంతులే గవర్నమెంట్ కదండి. బాగా వచ్చి 2,000 రూపాయలు బాగా చిన్న భూమి కదా రసాయనాలని. మామూలుగా అయితే లావు భూమికి అయితే 4,000 రూపాయలు తీసుకుంటాం, మనకైతే చిన్నగా అయితే 2,000 రూపాయలు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమ్దాల గ్రామం మారెక్క గారి వెంకటేశ్వరుడు. వర్షాల వల్ల పంట ముద్దయింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
ఎంత నీట్గా ఉగ్గుతావు అంటున్నా.